ఈ హ్యాండ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ఫుల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్కైనా బాగుంటుంది, ట్రై చేయండి. కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. ఇంకా ఇది ఎక్కువ కుచ్చులు వద్దనుకునే వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా వెరైటీగా చిన్న కుచ్చులు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ హాఫ్ హ్యాండ్స్ కోసం అయితే ఇలా 6 ఇంచులు డ్రా చేసుకోవాలి. తర్వాత 3 ఇంచులు డ్రా చేసుకొని దీన్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ వచ్చేటైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన 6 ఇంచెస్ పెట్టినాం కదా, దానిపైన 2 ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రా ఇలా నిలువు పెట్టుకొని మళ్ళీ అడ్డం కూడా ఇలా 2 ఇంచులు మార్క్ చేసుకొని దీన్ని బాక్స్ ఇలా గీసుకొని ఈ బాక్స్ లోపలనే ఇలా కర్వ్ అనేది తీసి ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లోనే మనకు కూర్చొస్తుంది. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, ఈ మధ్యలో కూడా పైన ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ హ్యాండ్ ఉంది కదా, దాన్ని మంచి సైడు మీద లైనింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని కింది సైడ్ అయితే ఇలా ఇదిగోండి, దాని కింది సైడు ఇలా 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసి కుట్టుకుంటూ రండి. ఇలా లైన్ మొత్తం ఒకే లైన్లో కింది సైడు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ దానిపైన లైనింగ్ పైనే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనం కుట్టిన కుట్టు లోపల ఉంటుంది కదా 1/2 ఇంచుది, అది లైనింగ్ సైడ్ అనుకుంటూ లైనింగ్ ఎడ్జ్కు కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు బ్లౌజ్ పైన ఎడ్జ్కు కుట్టుకుంటూ వస్తే ఇలా కుడితే మనకు నీట్గా అనేది ఉంటుందన్నమాట. మీరు నార్మల్ హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడైనా ఇలా కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు పై సైడ్ కూడా మనము ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అందుకని మనము ఈ లైనింగు మెయిన్ క్లాత్ని రెండింటిని అతుకు వేయడానికి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. మేము ఎక్కువ పఫ్ మాకొద్దు అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా డ్రెస్సెస్కైనా కానీ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కుచ్చు కోసం ముందే మార్కు చేసుకున్నాం కదా, ఆ కుచ్చు దగ్గర నుండి మాత్రమే, ఆ మార్కు దగ్గర నుండి మాత్రమే కుచ్చులు అనేది ఇలా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక 5 కుచ్చుల వరకు అయితే, అంటే 4-5 కుచ్చులు అయితే వస్తాయి, అంతకంటే ఎక్కువైతే రావు. ఇదిగోండి, ఇలా పఫ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత కింది సైడు ఇలా మధ్యలో ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ కూడా ఒక మార్కు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉంది కదా, ఇటు సైడు 1 ఇంచుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. మళ్ళీ అటు సైడు 1 ఇంచుని ఇలా మధ్యలోకి ఎదురెదురుగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా దానిపైన కింద ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి, పఫ్ ఎంత మంచిగా వచ్చింది కదా, దీనికి ఇలా మనం ఉట్టి బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇష్టము లట్కన్స్ కుట్టుకొనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక కుట్టు కొద్దిగా పైకి వేసేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బటన్ పెట్టుకున్నా కానీ హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే చిన్నగా లట్కన్స్ ఇలా థ్రెడ్ తీసుకొని ఒక 5 ఇంచెస్ డోరీ కట్ చేసుకొని దానికి ఇలా మనము 3 ఇంచెస్ క్లాత్ కూడా 2 పీసెస్ తీసుకొని ఇలా ఒక చివర ఇలా లట్కన్ అనేది కుట్టుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలాగే లట్కన్ అనేది కుట్టుకోవాలి. ఇలా మీరు పిల్లలకైనా మనమైనా హ్యాండ్స్ బ్లౌజులకి నార్మల్ శారీస్ ఉంటాయి కదా, వాటికైనా కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా లట్కన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద మనము ఇలా కుట్టినాం కదా, దానికైతే కింది సైడు ఇలా మిషన్ పైన అటాచ్ చేసి కుట్టండి. కుట్టిన తర్వాత దీనిపైన బటన్స్ పెట్టండి, మంచి హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.